ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు గొప్ప ప్రధాన యాజకుడు, పరిపూర్ణ ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రికలో ఇది ఒక ప్రధాన అంశం. ప్రధాన యాజకుని బాధ్యత దేవుని స్వరమును మానవులకు వినిపించుట, మానవులను దేవుని సన్నిధికి నడిపించుట. ప్రధాన యాజకుడు దేవుని మరియు మానవుణ్ణి ఎరిగినవాడై ఉండాలి. యేసుక్రీస్తు సంపూర్ణ దైవత్వము కలవాడు. యేసే దేవుడై ఉన్నందువలన ఆయన వ్యక్తిత్వ స్వభావమును బట్టి గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశమండలము దేవుని ప్రసన్నతగా భావించాలి. పరలోక రాజ్యము ఆయనను పట్టజాలకున్నది. అంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసుక్రీస్తు మానవునిగా మానవునితో పూర్తి సహానుభవము గలవాడై ఉన్నాడు. మానవుల బలహీనతలన్నిటినీ అనుభవించి ఎరిగినవాడు. అయినను ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించాడు. దీని భావము మానవులు ఎదుర్కొను శోధనలు, ఒత్తిడులు, బాధల యొక్క లోతులను ఎరిగినవాడై వాటన్నిటిని జయించి తనను తాను పరిశుద్ధునిగా జీవించాడు. సాతాను శోధనలన్నిటినీ జయించాడు. ఇట్టి సహానుభవం పొందుట వలన క్రీస్తు మానవుల ఎడల సానుభూతి కలిగి ఉన్నాడు. క్రీస్తు మనలను కనికరించాడు. దేవుని కృపా కనికరములకు పాత్రులమై ఉన్నాము. అందువలన దేవుని సహాయము కొరకు ధైర్యముగా ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళు అవకాశము లభించింది. ప్రియ సోదరి సోదరులారా, ఇందులో అహరోను యాజకత్వమును ఉదహరిస్తూ మానవుల కొరకు దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలులు అర్పించుననియు, తన పాపముల నిమిత్తము అర్పించబద్ధుడై ఉన్నాడనియు తెలియజేయుచున్నాడు. యాజకులు మానవుల పక్షంగా దేవుని కార్యములు చేయు నిమిత్తమై ఏర్పరచబడతారు. యాజకుడు దేవునికి మానవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇజ్రాయేలీయులు యాజకుడు ప్రజల పాపముల నిమిత్తము బలులు అర్పించును. పాపము దేవునితో సంబంధమును చెడగొడుతుంది. తిరిగి మంచి సంబంధాలు నెలకొల్పుట కొరకు బలి అర్పిస్తారు. అజ్ఞానం వలన చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలరే గాని ఉద్దేశపూర్వకంగా చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేయలేరు. అందువలన పదే పదే వారు అర్పిస్తూ ఉందురు. అయితే ప్రియులారా, యాజకులు కూడా ఇతరుల వలె తమ కొరకు బలులు అర్పిస్తూ ఉంటారు. అహరోను సంబంధమైన యాజకులు వారి పాపముల నిమిత్తము బలులు అర్పించవలసి ఉన్నారు. కనుక వారు క్రీస్తు యాజకత్వమునకు సమరూపము గలవారు కారు. యాజకత్వము అనునది ప్రజలెంచుకునేది కాదు,
దేవుడే వారిని ఆ పని నిమిత్తము ఏర్పరుస్తాడు. అది ఉద్యోగం కాదు, గౌరవప్రదమైన బాధ్యత మాత్రమే. యేసుక్రీస్తు యాజకునికి ఉండవలసిన అర్హతలన్నిటినీ కలిగి ఉన్నాడు. దేవుడే యేసుక్రీస్తుకు యాజకత్వపు బాధ్యత అప్పగించాడు. తనంతట తాను ఏర్పరచుకున్నది కాదు. యేసుక్రీస్తు మానవ బలహీనతలన్నిటిలో సహానుభవం కలిగినవాడై ఉన్నాడు. గెచెమనే వనములో క్రీస్తు పొందిన వేదన, సమస్త విషయములలో మానవుల వలె శోధనలు అనుభవించాడు. ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు పొందిన అనుభవములను బట్టి ఆయన పరిపూర్ణుడయ్యాడు. క్రీస్తు పొందిన శ్రమానుభవములన్నిటిని బట్టి ఆయన మానవాళిని రక్షించ సమర్థుడు. క్రీస్తు మానవాళికి అందించిన రక్షణ నిత్య రక్షణ. క్రీస్తుతో మన సహవాసము మనకు ఇహలోకమందును పరలోకమందును శాశ్వత రక్షణను కలిగిస్తుంది. దీనిని బట్టి యేసుక్రీస్తు పొందిన యాజకత్వం మెల్కీసెదకు క్రమము చొప్పునని, ఈ క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో క్రైస్తవులు కలిగి ఉన్న అశ్రద్ధను ఈ అధ్యాయము చివరిలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవ్యము పరిపూర్ణతను గ్రహించుట కష్టమే. రెండవది, వారు వినుటకు మందమతులైనందువలన గ్రహించలేకపోతున్నారు అన్న సంగతిని జ్ఞాపక చేస్తూ ఈ గ్రంథకర్త 5వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.